బ్రో ఇప్పుడే చూసాం బ్రో, మా బాలరాజు అన్న సినిమా, మా వెంకటన్న అదర కొట్టేశాడు సినిమాలో. మా బామ్మ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది మా బామ్మ. ఇలాంటి బామ్మ మాకు లేదని మేము చాలా బాధపడుతున్నాము. బామ్మ మాత్రము సినిమాలో ఎంతో జీవించేసింది. అలాంటి సినిమా చేయడము మాకు అదృష్టం. అలాగే మా వెంకటన్న ఎంతో అద్భుతంగా చేశాడు. ఇలాంటి క్యారెక్టర్ తీసుకురావడము ఎంతో అద్భుతం. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ తెచ్చాడు అన్న. యూత్కి కొత్తగా అయినా చేసుకున్న పెళ్లి వాళ్ళు చూడాలి, ఇది మేము చూడాలి. ఇలాంటి కాన్సెప్ట్ చూస్తేనే జనాలు మారుతారు, పబ్లిక్లో ఎక్కుతుంది. మా వెంకటన్నకి చాలా ఇది లక్కీ సినిమా అంటున్నా నేను. ప్రతి ఒక్కరు రావాలి. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఇది మా బామ్మ ఉండడము, మా వెంకటన్న ఉండడము చాలా అదృష్టం ఈ సినిమాలో. వీళ్ళిద్దరే మొత్తం మాకు సినిమా అంతా. ఇలాంటి సినిమాలు రావాలి, ఇంకా చేయాలి. మా వెంకటన్న కూడా కొత్త వాళ్ళని ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, చాలా బాగుంది బాలరాజ్ మూవీ. సో సినిమా గురించి చెప్పుకోవాలంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ మూవీ. సో చాలా చాలా నచ్చింది నాకు సినిమా. సో ఊర్లో మొరిటోడు ఎట్లుంటాడో సేమ్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది. సో చాలా బాగుంది సినిమా, నాకు నచ్చింది. కెమెరా టేకింగ్స్ చాలా బాగున్నాయి. సో సినిమా ఓవరాల్గా వెంకటరెడ్డి సో డైరెక్టర్ తనే, హీరో తనే. సో డైరెక్షన్ చేసి హీరోగా చేయడం చాలా కష్టమైన పని. సో ఆయన ఇందులో చాలా బాగా చేశారు. ఇంకోటి కొత్త వాళ్ళు వీళ్ళు, కానీ కొత్తగా మనం చూస్తున్నట్టు అనిపించదు మనకి. ఆల్రెడీ 3-4 సినిమాలు చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలా అయితే చేశారో సేమ్ అలా చూసుకోవచ్చు మనం. సినిమా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఖచ్చితంగా యూత్కి అట్రాక్ట్ చేసే మూవీ, చాలా బాగుంది. ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, సూపర్ కిరాకుంది. అంటే అబ్బాయి వచ్చేసి మొరటోడు అండ్ విలేజ్ స్టైల్ అన్నట్టు, మొత్తం విలేజ్లో. సో లవ్ స్టోరీ క్యూట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆవులు మేపుతారు కదా అబ్బాయిలు, అంటే వాళ్ళ గురించి లవ్ స్టోరీ ఎక్కువ శాతం చూపెట్టారు కదా. సో అది బాగా నచ్చింది. కిరాకుంది, డైరెక్షన్ వచ్చేసి బాగుంది, కెమెరా అంతా సూపర్. హీరోయిన్ కూడా తోపు, ఇంకా విలేజ్ కాబట్టి ఇంకా బాగుంది. ఇట్లాంటి సినిమాలు రావు కాబట్టి తక్కువ కాబట్టి బాగుంది. 100% బాగుంది. రేటింగ్ వచ్చేసి 5 స్టార్. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ సినిమా కదా. ఇంతకుముందు నేను థియేటర్లో చూసిన వేరే వాళ్ళ సినిమా చూసేవాడిని. ఇప్పుడు నేను కూర్చొని నా సినిమా చూశాను. ఒక తెలియని ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఫస్ట్ సినిమా, యాక్టింగ్, డైరెక్షన్ ఫస్ట్ సినిమా. ఫస్ట్ డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్. అవును. ఎలా అనిపిస్తుంది మరి అంతమంది టీం నుండి మీరు ఎలా మెయింటైన్ చేశారు? సో ఇక అది యాక్టింగ్, డైరెక్షను, ప్రొడ్యూసర్ కూడా ఫ్రెండ్స్ అందరూ క్రౌడ్ ఫండింగ్లో చేసేసుకున్నాను. సో అది కూడా నేనే మెయింటైన్ చేశాను. అది చాలా కష్టమైన పని, కానీ నా టీం చాలా హెల్ప్ చేసింది నాకు. సూపర్గా ఉంది బ్రో. ఇది తమిళ నేటివిటీ వాళ్ళ నుండి వస్తుంది ఈ కాన్సెప్ట్. కానీ మన తెలుగు వాళ్ళ కానీ ఈ నేటివిటీ మనం కానీ మేకర్స్ మనం కానీ తీయగలము అనే సత్తా ఉన్న మా వెంకటన్న డైరెక్షన్లో వచ్చింది. చాలా సూపర్గా చేసిండు, వెరీ వెరీ సూపర్. బామ్మగారు నిజంగా బామ్మగారు అయితే నా చాలా బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ. వెంకటన్న ఓయ్ బాలరాజు జిందాబాద్, బ్లాక్ బస్టర్. చాలా బాగుందన్న. నార్మల్గా బాలరాజు అన్న సినిమా మన బ్యానర్ ఒకసారి అన్న చూపెట్టనా అన్న. ఫస్ట్ సినిమా అయితే అంటే నేనేమనుకున్నా అంటే నేను టీనేజరే, ఫస్ట్ సినిమాగా అనేది సినిమా నార్మల్గా ఉంటుంది, యావరేజ్ అనుకున్నా. కానీ సినిమాకి వచ్చి చూసిన తర్వాతే కదా ఏదైనా చెప్పగలుగుతాం. చాలా బాగుందన్న. హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, బామ్మ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. హీరో వెంకటన్న అన్న చాలా బాగా యాక్ట్ చేశాడు. అసలు వెనకాల మ్యూజిక్ అయితే మత్తెక్కించే మ్యూజిక్ అన్న, సూపర్ ఉంది మ్యూజిక్, సూపర్ అన్న. ఇంకా ఏ లెవెల్ అంటే ఇంకా బ్లాక్ బస్టర్, నా దృష్టిలో బ్లాక్ బస్టర్. ఇంకా ఒక టీనేజర్గా సూపర్ ఉన్నదన్న సినిమా. యాక్టింగ్ అయితే అన్నయ్య సూపర్ చేశాడు, యాక్టింగ్ వెంకటన్న సూపర్. అవును బాబు, చాలా చాలా ఆనందంగా ఉంది బాబు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నా క్యారెక్టర్ బాగుంది. అసలు ఇంకా బాలరాజ్ క్యారెక్టర్, వెంకట్ గారు డైరెక్షనే కాదు, నేను మంచి ఆర్టిస్ట్ను అని ప్రూవ్ చేసుకున్నారు. అతను చూస్తుంటే, అతని యాక్షన్ చూస్తుంటే నాకు ఇతను మన కమల్ హాసన్ గారు గుర్తొచ్చారండి.
జంపులు చేయటము, ఆ పరిగెత్తటము, అదంతా ఎంత కష్టమైనా కూడా ఈజీగా చేసేసారు ఆయన. చాలా అంటే చాలా బాగుంది. ఒక మమ్మూటి, ఒక కమల్ హాసన్ వాళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారో మన వెంకట్ గారు కూడా అంత బాగా చేశారు. నిజంగా ఫ్యూచర్లో ఈయన ఇంకా మంచి మంచి సినిమాలు చేసి బాగా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని నిజంగా ఒక బామ్మగా, ఒక సినిమా బామ్మగా కూడా నేను దీవిస్తున్నాను. నిజంగా బ్లాక్ బస్టర్ అవ్వాలండి. జై బాలరాజు, జై జై బాలరాజు. మన సినిమా చాలా బాగుంది, బాగా అనిపించింది అన్న. తమిళ ఓరియంటెడ్ టైప్లో బాగా తీశారు, చాలా బాగా అనిపించింది. నిలబడ్డారు అన్న. బాలరాజు క్యారెక్టర్లో వెంకటన్ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇందులో సినిమాలో నేను కూడా చేశాను. స్టార్టింగ్లో వీడియోలు చూపించేది అంతా కథ స్టార్ట్ అయ్యేది నా మీద నుంచే. చాలా బాగా అనిపించింది సినిమా, చాలా బాగా వచ్చింది. డైరెక్షన్ చాలా బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రాకేష్ వర్మ గారు చాలా బాగా చేశారు అనమాట. డిఓపి చాలా బాగుందన్న, ఓవరాల్గా ఓకే చాలా.